ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున శ్రోతలందరికీ వందనాలు. మరొకసారి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చి మీతో అందరితో కలిసి వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయ దయస్ నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, ఈరోజు నీ వాక్యము ముఖ్యంగా నీ కృప గురించి జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి, మాకు అవసరమైన అంశాలన్నీ మాకు బోధించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప అనేది మనకు కృప లేకుండా మనం జీవించలేం. అయితే అద్భుతంగా అనుభవించాను నేను దేవుని కృపను. అందుకనే నాకు ఈ టాపిక్ ఈరోజు మాట్లాడాలని అనిపించింది. దేవుని కృప లేకుంటే మనం జీవించలేం. కాబట్టి దేవుని కృప గురించి సరైన విధంగా అర్థం చేసుకోవాలని యేసుప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. క్రైస్తవ సిద్ధాంతాల్లో దేవుని కృప అనే అంశము చాలా ప్రాధాన్యత వహించింది. ఇదే అంశము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు కనపడుతుంటుంది. మొదటి పేజ్ ఆఫ్ ద బైబిల్ నుంచి ఎవ్రీ పేజ్, ప్రతి పేజీలో కూడా దేవుని కృప కనపడుతుంది. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఈ సృష్టి మొదలుపెట్టాడు. తర్వాత ఆదాం పాపం చేసినప్పుడు అతన్ని బయటికి తరిమేయడంలో కూడా దేవుని కృప కనపడుతుంది. ఆయన క్షమించి దానికి ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించడంలో దేవుని కృప కనపడుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క అంశంలో బైబిల్లో దేవుని కృప మనకు అద్భుతంగా కనపడుతుంది. ఆ కృప అనే మాట మనకు ఆది నుంచి అంతం వరకు కనపడుతుంది. కాబట్టి ఈ కృప విషయం మనము బాగా అర్థం చేసుకోవాలి. కృప లేకుంటే మనం జీవించలేము అనే సంగతి మన హృదయాల్లో స్థిరపడాలి. కృపకు నిర్వచనం ఈ విధంగా చెప్పచ్చు: ఏ యోగ్యత లేని మానవాళిపై దేవుడు చూపించే కనికరము, ప్రేమ, దాన్ని కృప అనొచ్చు. దేవుడు ప్రజల పట్ల కనికరము, దయ, క్షమాపణ చూపించుటను కృప అనొచ్చు. వారు ఎంత పాపం చేసినా, వారిలో ఎన్ని లోటులు ఉన్నా కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు, కనికరం చూపిస్తూనే ఉన్నాడు. మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ఒక్కసారి దేవుని సన్నిధికి వెళ్ళి సారీ చెప్తే ఆయన తప్పనిసరిగా మనల్ని క్షమిస్తాడు అనే నిశ్చయత మనకు కలిగిస్తూ ఉన్నాడు అనుక్షణం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ యాజ్ అవర్ గాడ్. అంత గొప్ప దేవుణ్ణి మనం దేవునిగా కలిగినందుకు మనం ఎంత ధన్యులమో మనము గుర్తించాలి. ఈ నిర్వచనం ద్వారా మనకు అర్థమైన అంశాలు ఏంటంటే, ముఖ్య అంశాలు: యోగ్యత లేకున్నా, యోగ్యత, మనకి ఏమి యోగ్యత ఉందండి? పాపులమైన మనము దేవుని ఎదుట నిలబడే యోగ్యత లేదు. ఆయన పరిశుద్ధుడు. అయినా కూడా దేవుడు మనల్ని తన సన్నిధిలో చేర్చుకున్నాడు. కృప అనేది మనం కోరుకుంటేనో లేకుంటే కష్టపడి సంపాదించుకుంటూనే ఉంటే వచ్చేది కాదు. ఇది దేవుని వరం. ఎవరి మీద ఆయన కృప కుమ్మరిస్తాడో మనకు తెలియదు. అందరము పాపులమే. రోమపత్రిక చెప్పినట్లు, రోమా 3:23లో చెప్పినట్లు ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అయితే దేవుడు మనల్ని కూడా, విశ్వాసులమైన మనల్ని కూడా కరుణించి ఆయన కృపచే తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇంత గొప్ప బాధ్యత, ఇంత గొప్ప యోగ్యత మనకు దేవుడు కల్పించాడు. మనకి సొంతంగా అయితే ఏమి యోగ్యత లేదు. అయితే ఆయన యోగ్యత కల్పించాడు బికాజ్ హీ లవ్స్ అస్. రెండవది క్షమాపణ. మన పాపాలు, తిరుగుబాటు వల్ల దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు క్షమాపణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. మూడవది కనికరం. మనకి యోగ్యత లేకున్నా కూడా దేవుడు మన పట్ల దయ, కరుణ చూపిస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. దేవునికి మానవుల పట్ల ఉన్న ప్రేమ, అది ఆ ప్రేమలోనే కృప పునాది వేసుకుంది. ఈ ప్రేమ యేసుక్రీస్తు శిలువ ద్వారా మనకు పరచబడింది. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఆయన ఈ లోకంలోకి వచ్చి మన కోసం తన ప్రాణం పెట్టి మన పాపాల నుంచి, పాపకోపం నుండి మనల్ని విమోచించాడు. ఆయన పరలోకం విడిచి ఒక మానవునిగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. మానవులు పడే శ్రమలన్నీ పడ్డాడు ఆయన. సంపూర్ణ మానవత్వంతోనూ సంపూర్ణ దైవత్వంతోనూ ఈ లోకంలో ఉన్న ఆయన మనల్ని బాగా అర్థం చేసుకోవడానికి కాను మన శ్రమలన్నీ ఆయన కూడా అనుభవించాడు. అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే మనల్ని ఏ విధంగా ఆయన క్షమించగలడో, అర్థం చేసుకోగలడో అనే ఉద్దేశంతో ఆయన సంపూర్ణత కావాలి అని శ్రమపడ్డాడు మన కోసం. మన పాపాలన్నీ సిలువపై భరించి
మనకు విమోచన దయచేయడమే కాకుండా ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈనాటికి మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ ఎక్కడన్నా కనపడుతుందా? సొంత తల్లిదండ్రులే తమ బిడ్డల కోసం ప్రాణం పెట్టలేని ఈ కాలంలో పాపులమైన మన కోసము పరలోకం వీడి ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టిన ఈ మహా గొప్ప దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఆరాధిస్తూనే ఉండాలి. దేవుని కృప అద్భుతం. కృప అర్థం చేసుకోవడానికి బైబిల్లో చాలా అంశాలు ఉన్నాయి, కానీ మనం కొన్ని ఉదాహరణలు చూస్తే రక్షణ అన్నిటికంటే ప్రాముఖ్యమైంది. రక్షణ, పాపం నుంచి రక్షణ, సైతాన్ శోధన నుంచి విడుదల, సైతాన్ శక్తి నుంచి విడుదల, ఇవన్నీ మనకు దేవుడు రక్షణ ద్వారా అనుగ్రహించాడు. దేవుని కృప ద్వారా మనకు వచ్చిన గొప్ప వరం, క్రీస్తు ద్వారా మనకు వచ్చిన రక్షణ. ఎఫ్సి పత్రిక 2:8-9 8 నుంచి 9 వరకు మనం చదువుకుంటే, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఈ ఈ ఈ అంశము కొంతమంది సరిగా అర్థం చేసుకోవటం లేదండి. క్రియల వల్ల మనకు రక్షణ దొరుకుతుంది, క్రియల వల్ల మనం పరలోకానికి వెళ్ళొచ్చు అని చాలామంది అపోహపడుతున్నారు. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది క్రియలు తర్వాత ఉండాలి తప్పనిసరిగా మన జీవితంలో. ఎందుకంటే మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుడు మన క్రియలు, సత్క్రియలు చేయాలని ఆయన మనల్ని విమోచించాడు అని కూడా రాయబడింది బైబిల్లో. అయితే మనం చేసిన గొప్ప పనులు, ఏదో మంచి పనుల వల్ల మనకు రక్షణ రాలేదండి. అది కేవలం దేవుని కృప వల్లనే. దేవుని కృప, మన విశ్వాసం ద్వారా ఆయన కృపను మీద విశ్వాసం ఉంచితే తప్పనిసరిగా మనకు రక్షణ వచ్చింది. ఎఫ్సి పత్రికలో ఇది చక్కగా చెప్పబడింది. విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇప్పుడు రక్షణ అనేది అందరికీ ఉచితంగా అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన కృప ప్రపంచమంతా విస్తారంగా వ్యాపించి ఉంది. అయితే మనము విశ్వాసము అనే హృదయంలో మన తలుపు తెరవాలి. మన హృదయంలో ఆ తలుపు తెరిచినప్పుడు, విశ్వాసం అనే తలుపు తెరిచినప్పుడు కృప మనలోకి ప్రవేశిస్తుంది. విశ్వాసం ఉండాలి. ఆయన కృప ద్వారానే మనకు రక్షణ వస్తుందనే విశ్వాసం మనం కలిగి ఉంటే తప్పనిసరిగా మనకు రక్షణ వస్తుంది. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు. క్రియల వల్ల కలిగేది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు అని కూడా పౌలు అంటూ ఉన్నాడు. మనం ఏదో గొప్ప పనులు చేసాం అందుకనే మనకు రక్షణ వచ్చింది అని అనుకుంటే మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నాం. మన క్రియల వల్ల కాదు వచ్చింది రక్షణ, కేవలం ఆయన కృప వల్లనే. తర్వాత అంశము క్షమాపణ. క్షమాపణ అనేది కూడా బైబిల్లో చాలా చోట్ల కనపడుతుంది కదా. అయితే లూకా సువార్త 15వ అధ్యాయము 11 నుంచి 32 వరకు మనం చూస్తే దాంట్లో తప్పిపోయిన కుమారుని ఉపమానం తెలియని వాళ్ళు లేరు. అందులో దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆయన చూపించడానికి ఈ కథ చెప్తూ ఉన్నాడు. ఈ విషయం అందరికీ తెలుసు, కానీ ఒక్కసారి మీకు చూపిస్తాను. లూకా 15:11 నుంచి 32 వరకు నేను చదవట్లేదు, కానీ ఈ కథ మీకు అందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక తండ్రికి 2 కుమారులు ఉంటారు. చిన్న కుమారుడు, నా ఆస్తి నాకు పంచివ్వు, నేను వెళ్ళిపోతాను, నీ దగ్గర ఉండలేను అని చెప్పాడు. యూజువల్గా తండ్రి చనిపోయిన తర్వాతనే కుమారులకు ఆస్తి పంపకం జరుగుతుంది, ఆనాడు ఈనాడు కూడా. కానీ అందరు కూడా ఇప్పుడే కావాలంటున్నారు, అందరు ఇచ్చేస్తున్నారు అనుకోండి. మరి చిన్న కుమారుడు ఏం చేశాడు, డబ్బులు తీసుకెళ్ళి దుర్వ్యాపారం చేసి చెడ్డ అలవాట్ల వల్ల అంతా పోగొట్టుకున్నాడు. తర్వాత తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వచ్చినప్పుడు 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివాండ్లలో ఒకరినిగా పెట్టుకోమని అతను చెప్పుదును అనుకొని అతని తండ్రి యొద్దకు వచ్చాడు. బాగా రియలైజేషన్ వచ్చింది, నా తండ్రి దగ్గర ఉంటే ఎంత బాగుండేండు, ఇప్పుడేమో ఏం లేకుండా అవస్థలు పడుతున్నానని చెప్పి వెళ్తాను, అయితే నన్ను కొడుగ్గా అవసరంలే, వాళ్ళ పనులలో ఒకనిగా చూసుకోమని చెప్తాను అని అనుకుంటాడు. కానీ తండ్రి ఏం చేస్తాడు, దూరం నుంచి కుమారుడు వచ్చేది చూసి, అంటే ఎంత ఎదురు చూస్తున్నాడో పాపం,
ఆయన ఆ, తప్పనిసరిగా నా కుమారుడు వచ్చేస్తాడు ఎన్నికి అనే ఉద్దేశం అయి ఉండొచ్చు. చిన్నతనంలోనే దేవుని మార్గం నేర్పించాడు కాబట్టి తప్పనిసరిగా తప్పిపోయినా మళ్ళీ తిరిగి వస్తాడని ఆ, అంటే ఆయన అంత నమ్మకం ఉందన్నమాట. అందుకని ఎదురు చూస్తూ ఉన్నాడు. దూరం నుంచి తన కొడుకు వచ్చేది చూసి పరిగెత్తుకొని పోయి పందుల దగ్గర ఎంత వాసన వస్తూ ఉంటుందో, బట్టలు లేవు, చెప్పులు లేవు, అయినా కూడా వెళ్ళి కౌగిలించుకొని ఇంట్లోకి తీసుకెళ్ళి అతన్ని శుభ్రంగా స్నానం చేయమని చెప్పి ఆయనకు మంచి వస్త్రాలు ఇచ్చి ఉంగరం ఇచ్చి, ఉంగరం అంటే దానికి అంటే అధికారంకు సూచన, అది ఇచ్చి చేతికి ఉంగరం పెట్టి ప్రశస్త వస్త్రము ధరింపచేసి పాదములకు చెప్పులు తొడిగించి పెద్ద పార్టీ చేస్తున్నాడు అనమాట. ఇది తండ్రి ప్రేమ అంటే, తండ్రి కృప. ఎప్పుడైతే మనము మన తప్పులు తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తామో అప్పుడు ఆయన సంతోషంగా మనల్ని ఆహ్వానిస్తాడు. అది అది కృప. క్షమాపణ కృప ద్వారానే వస్తుంది. దేవుడు తన కృప ద్వారా మన పాపాలను క్షమించాడు. తర్వాత సమకూర్పు. ప్రస్తుతము మనందరికీ తెలుసు, మనకి ఏం కావాలన్నా సమకూర్చే దేవుడు మనకున్నాడు. ఒకసారి మనము ద్వితీయోపదేశకాండం చూస్తే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 1 నుంచి 10 వరకు మీరు చదవండి. దీంట్లో ఎంత అద్భుతంగా ఇజ్రాయెల్ ప్రజలను 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా దేవుడు కాపాడాడో బ్రీఫ్గా ద్వితీయోపదేశకాండంలో మోషే 2వ తరం వాళ్ళకి చెప్తున్నాడు. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకు అనుభవపూర్వకంగా తెలియదు కాబట్టి మొదటి నుంచి దేవుడు వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి ఎలా తీసుకొచ్చాడు అని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని మాటలు నేను చదువుతాను. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియచేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరంలో నువ్వు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లా శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకో. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడాడు. ఎల్లవేళ్ళ వాళ్ళతో కలిసి ఆయన సన్నిధి వాళ్ళు అనుభవించేటట్టు చేశాడు. ఇన్ని పనులు ఆయన చేశాడు. తన బిడ్డల మీద ఇంత కరుణ, కృప. వాళ్ళు ఎంత తప్పులు చేసినా కూడా గొనిగారు, శనిగారు, మోషేని చంపాలనుకున్నారు. ఇట్లా చేసినా కూడా, ఆయన కోపం వచ్చినా కూడా మళ్ళీ క్షమించి ఆయన వాళ్ళ పట్ల కృప చూపించాడు. ఇదే మాట మనం కూడా ఆలోచించవచ్చు. మనకు కావాల్సినవన్నీ ఆయన ఇస్తున్నాడు కదా. మన శారీరక అవసరాలే కాకుండా ఆత్మీయ అవసరాలు అన్నీ కూడా మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు చేశాడు, ఈనాడు మనకు కూడా చేసేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ దేవుని కృప మనం అనుభవించడం మొదలుపెట్టాక మన జీవితంలో ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయం కూడా మనం ఆలోచించాలి. దేవుడి కృప మనం అనుభవిస్తున్నాం కదా, నేను అనుభవిస్తున్నాను, మీరు అనుభవిస్తున్నారు. మరి మన జీవితాల్లో ఏం మార్పులు వచ్చినాయి అది కూడా మనం గమనించుకోవాలి కదా. మొదటిది తగ్గింపు స్వభావం. ఇది ఆటోమేటిక్గా వస్తుందండి. దేవునిలో ఎదిగే కొద్దీ ఆటోమేటిక్గా తగ్గింపు స్వభావం వస్తుంది. దేవుని కృప గుర్తించినప్పుడు ఆయనపై మనం ఎంతగా ఆధారపడి ఉన్నామో అనే సంగతి అర్థం చేసుకుంటే సహజంగా మనల్ని మనం తగ్గించుకుంటాం. అతిశయించుటకు మన దగ్గర ఏం లేదు కదా, మనకున్న సమస్తం ఆయనకు చెందిందే. మరి ఎందుకు అతిశయిస్తాము? ఏ మాట మీద అతిశయిస్తాం? పౌలు చెప్పినట్టు కేవలం ఆయన సిలువను గురించి మాత్రమే అతిశయించాలి. సిలువను గురించి ఎందుకు అతిశయించాలి అంటే, ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించి నా కోసం ఆయన చనిపోయాడు కదా, ఆయన ప్రేమను బట్టి నేను అతిశయిస్తున్నాను, ఆయన నా కోసం చేసిన త్యాగాన్ని బట్టి నేను అతిశయిస్తున్నాను అని చెప్పగలగాలి. మనంతటా మనం అతిశయించడానికి ఏమీ లేదు మన దగ్గర. మనం ఎంతగా దేవుని మీద ఆధారపడి ఉన్నామో మనకు అర్థమైతే అప్పుడు ఆటోమేటిక్గా మనకు తగ్గింపు స్వభావం వస్తుంది. తగ్గింపు స్వభావము, మనల్ని మనం తగ్గించుకోవడం. యేసుప్రభు ఎన్నిసార్లు చెప్పినాడు, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు అని చెప్పాడు. మరి అలాంటి హెచ్చింపు కావాలి అంటే మనం తగ్గాలి తప్పనిసరిగా. యేసుప్రభు ఏం చెప్పాడు?
తాను సేవ చేయడానికే వచ్చాను కానీ సేవ చేయించుకొనుటకు రాలేదు అన్నాడు. అంతటి దేవాది దేవుడే సేవ చేస్తుంటే మనం ఎంతటి వారం? మనం తగ్గించుకొని ఇతరులకు సేవ చేసే స్థాయికి ఉండాలి. తర్వాత రెండవది కృతజ్ఞతాభావం. అది అది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైతే దేవుని కృప మనం అర్థం చేసుకుంటామో, అనుభవిస్తామో, ఆ భావం వస్తుంది. మనం ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉన్నాము అనే భావం కూడా మనకు వస్తుంది. ఆ రుణం ఎలా తీర్చుకోగలము? మనంతట మనం ఎలాగో తీర్చుకోలేము. మనల్ని మనం సమర్పించుకోవడం ద్వారా కొద్దిగా తీర్చుకోవచ్చు. ఆత్మల సంపాదకులుగా తయారైనప్పుడు కొద్దిగా తీర్చుకోవచ్చు. అదే మూడవది ప్రేమ, కనికరం. ఆయన కృప వల్ల మనం ఇతరుల పట్ల ప్రేమ, కనికరము చూపాలనే ఉద్దేశము మనలో వస్తుంది. అనుభవపూర్వకంగా తెలుసుకోండి, దేవుని కృపను అనుభవించండి అని ప్రభు నామంన మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. ఈ కృప యొక్క శక్తి ఎంత గొప్పదంటే, దేవుని ప్రేమ మనకు స్పష్టంగా ఆయన చేసిన త్యాగంలో ప్రత్యక్షపరచబడుతుంది. దేవుని వరంగా ఇవ్వబడిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తుపై మనకున్న విశ్వాసం ద్వారా దేవుని కృప యొక్క శక్తి అనుభవించగలము. ఎప్పుడైతే మనకు ఆయన పట్ల విశ్వాసము, ఆయన కృప మన మీద ఉంది అనే ధైర్యం వస్తుందో, అప్పుడు ఆటోమేటిక్గా మనకు శక్తి పొందుతాం. మనకు భయము అనేది పోతుంది. భయం అని పోయినప్పుడు ఏమొస్తుంది? శక్తి వస్తుంది. మనకు ఎవరిని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనతో ఉన్నాడు. ఇహలోక పరంగా ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఫేస్ చేయగలమో, మనలో ఉన్న దేవుడు చాలా శక్తివంతుడు అనే ఆలోచన మనకు కనపడుతుంది. ఈ శక్తి మన జీవితాలను సంపూర్ణంగా మార్చేస్తుంది. మనకు నూతన దృక్పథము తయారవుతుంది. మనము ఏదాన్ని చూసినా కూడా భయంగా చూడం, దేవుడిచ్చిన శక్తితో చూస్తాం. అప్పుడు మన పర్స్పెక్టివ్ మారిపోతుంది. మనం ఏదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకు జ్ఞానం ఇస్తాడు దేవుడు. దేవుని కృప అనేది ఒక భావం కాదు, కానీ అది నిజమైన శక్తి. ఇది మనలను గురించి మనతో ఆయనకున్న సంబంధము అర్థం చేసుకునేదానికి అవకాశం వస్తుంది. అయితే మనము ఈ కృప దేవుడు అనుగ్రహించాడు కదా, మరి ఈ కృప వెలుగులోనే మనం జీవించాలి అనేది అర్థం చేసుకోవాలి. దేవుని కృప ఎంత గొప్పదో తెలుసుకున్నప్పుడు మన జీవితంలో అన్నీ మారిపోతాయి. మన గుర్తింపు మన తప్పులు అపజయాల వల్ల కాదు, కానీ దేవుడు మనపై చూపిన ప్రేమ, అనుగ్రహము, ఆయన మనల్ని ఏ విధంగా దగ్గరికి తీసుకుంటున్నాడో దాన్ని బట్టి ఉంటుంది. దేవుడు తన ప్రేమను ఇతరులకు కనపడేటట్టు చూసుకుంటాడు. దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఇతరులు తెలుసుకునేటట్టుగా చేస్తాడు. నేనైతే అది అతిశయం అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి, కానీ చాలామంది దగ్గర చెప్తుంటా, మీ అందరికంటే నన్ను ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు అని. ఎందుకంటే నేను ఆయన కృపను ఎంతగానో అనుభవించాను. అలాగే మనమందరం అనగలగాలి, దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని. ఆ సంగతి అందరు అర్థం చేసుకోవడానికి ఆయన మనలో చాలా మార్పులు తీసుకొస్తాడు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని గమనించినప్పుడు ఈ వ్యక్తి మీద దేవుని కృప ఎక్కువగా ఉంది అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా దేవుని కృపలోకి రావాలి, దేవుని ప్రేమలోకి రావాలి అని ఆలోచిస్తారు కదా. అందుకని మన జీవితాల్లో దేవుని కృపను మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఆ కృప గురించి దేవుడే అందరికీ ప్రత్యక్షపరుస్తాడు. మనం ఆయన కృప వెలుగులో ఉంటే ఇతరులను క్షమించాలని, కనికరం చూపించాలని ఆశ కలుగుతుంది. దేవుని కృప కేవలం పొందుకోవడం కాదు, మన అనుదిన జీవితాల్లో ఆ వెలుగు జీవితంలో ఇతరులకు ప్రసరింపజేయాలి. ఆయన ప్రేమను ఇతరులతో పంచుకోవాలి. ఇవన్నీ కూడా దేవుని కృప గురించిన విషయాలు. మరి కృపను అర్థం చేసుకోవడానికి బైబిల్లో కొన్ని ఉదాహరణలు మేము ముందు ఉంచుతాను. అందరికీ తెలిసిన విషయాలే కాబట్టి మీరు మళ్ళీ దాని గురించి ధ్యానించుకోవాలి. కొందరి ఉదాహరణల్లో మీకు చూపిస్తాను. ఒక ఐదు అంశాలు మీకు చూపిస్తాను. మొదటిది మనం ఇంతకుముందు చూసాం కదా, లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి 32. అది చాలా మంచి ఎగ్జాంపుల్. ఇందులో దేవుని కృపా క్షమాపణ ప్రత్యక్షపరచబడింది. మనం పశ్చాత్తాప హృదయంతో ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని అంగీకరిస్తాడు అనే పాఠం మనం నేర్చుకోవచ్చు ఈ కథ ద్వారా. రెండవది, సిలువలో రెండవ దొంగ రక్షింపబడుట. లూకాసు వార్త 23
మనము అదే సిలువలో ఆయన చనిపోకముందు జరిగిన విషయాలు మనకు తెలుసు కదా. 39 నుంచి 43 వరకు ఆ దొంగ గురించి రాయబడింది. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ని దూషించాడు. రెండవ వాడు అతన్ని గద్దించి మనం చేసిన వాటికి మనం ఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి 42 ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమని అనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్తున్నాను అన్నాడు. ఇది దేవుని కృపకు ఒక శక్తివంతమైన ఉదాహరణ, ఒక చాలా మంచి ఉదాహరణ ఇది. అతను చనిపోతున్నాడు, అతనికి రక్షణ కార్యం జరిగిపోయింది ఆ క్షణంలో. ఎప్పుడైతే ఆయన దేవుడు అని గుర్తించాడో, ఆ దేవుడే తన్ను కాపాడగలడు అనే భావం తన మనసులో వచ్చిందో, వెంటనే అతనికి రక్షణ దొరికింది. అడిగాడు, దేవా, నన్ను కూడా తీసుకెళ్ళు నీతో పాటు పరలోకానికి అని. అతనికి దేవుని కృప, ఏ యోగ్యత ఉందని దేవుడు అతన్ని కృప చూపించాడు? ఏమీ లేదు. కానీ ఒక్కసారి మనము యేసుప్రభు వైపు చూసి, అయ్యా, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు అని అంటే, ఆ క్షణంలోనే దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు, ఆయన కృప కుమ్మరిస్తాడు. కాబట్టి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్, సిలువల దొంగ రక్షణ పొందడం. అతని పాత జీవితంలో ఎన్ని పాపాలు చేసినా కూడా దేవుడు అతన్ని క్షమించి పరలోకానికి తీసుకెళ్ళాడు. మూడవ ఉదాహరణ పౌలు మార్పు. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం అంతా కూడా అదే కనపడుతుంది కదా. పౌలు దమస్కు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు దాని ఉద్దేశం ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి? స్పెషల్ పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాడు. అక్కడ క్రైస్తవులందరినీ కూడా సంహరించడానికి, వాళ్ళని జైల్లో వేయడము, చిత్రహింసలు పెట్టడము. ఎందుకంటే పౌలు ధర్మశాస్త్రం అనుసరించేవాడు. ధర్మశాస్త్రంలో అనింద్యుడు అని రాయబడింది. అంటే ధర్మశాస్త్రంలో అన్నీ ఆచరించేవాడు. చాలా జీల్ ఉంది అతనిలో, చాలా ఉత్సాహంతో దేవుని కోసం పనిచేసినాడు. యెహోవా దేవుడే దేవుడు అనుకున్నాడు. కానీ యేసుప్రభు మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అంతా తెలిసిన అతను ఆ విషయంలో మాత్రము తప్పిపోయాడు. యేసుప్రభు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడనే సంగతి ప్రవచనాత్మకంగా తెలిసినా కూడా ఆయనే ఈయన అని గుర్తించలేకపోయాడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో అక్కడ సుమయోను అన్న అనే ప్రవక్తిని వాళ్ళు గుర్తించారు కదా, యేసుప్రభు చిన్నతనంలో మందిరానికి తీసుకెళ్ళబడినప్పుడు. అటువంటి ధన్యత పౌలుకు దొరకలే. కానీ అంతకంటే గొప్ప ప్రత్యక్షత అతనికి వచ్చింది ఎప్పుడైతే అతను హింసకుడుగా బయలుదేరాడో, తర్వాత హింసింపబడ్డానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షత దొరికిందో అప్పుడు అతను చాలా గొప్పగా దేవుని కృప అనుభవించాడు. అందుకనే అన్నీ వదిలిపెట్టి హింసించబడ్డానికి సిద్ధపడ్డాడు. దేవుడు అంత గొప్ప అటువంటి వాడిని మార్చడము అనేది కేవలం దేవుని కృప. తర్వాత 4వది వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ. యోహాను 8వ అధ్యాయం 1 నుంచి 11 వరకు చదవండి. అణిచివేయబడిన వారు తప్పు క్షమించమని ఆయన వద్దకు వస్తే ఆయన తప్ప క్షమిస్తాడు అనే విషయము, ఈ సంగతి మనం తెలుసుకోవచ్చు. అక్కడ పట్టుబడిన స్త్రీని వాళ్ళందరూ కూడా తప్పు చేసినావు అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? మీలో తప్పు చేయని వారు ఆమెను మొదటిగా శిక్షించండి అని చెప్తే అందరూ వెళ్ళిపోయారు. అంటే తప్పు చేయని వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు. కానీ దేవుని సన్నిధికి వస్తే మన తప్పులు కాదు ఆయన చూసేది. ఆయన పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని కాదు. పాపం చేసింది ఆమె, తప్పనిసరిగా ఇంకెప్పుడు చేయొద్దమ్మా అని చెప్పి పంపించేశాడు. కానీ ఆ కృప చూడండి, అమ్మా అని పిలిచాడు ఆమెను. వ్యభిచారి అన్నప్పుడు ఎందుకు చాలామంది మనసుల్లో వ్యభిచారం చేస్తూనే ఉన్నారు. వ్యభిచారం చేసినప్పుడు ఒక పురుషుడు కూడా ఇన్వాల్వ్ అవుతాడు కదా, మరి అతన్ని ఎందుకు శిక్షించలేదు వాళ్ళు? కేవలం స్త్రీని మాత్రమే శిక్షించారు. అయితే ఆ పాపంలో పట్టుబడిన స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాల దగ్గర పడింది. అందుకని ఆయన వెంటనే ఆయన కృప కుమ్మరించి క్షమించాడు.
తర్వాత ఆ, ఐదవ ఆ, అంశం ఏంటంటే, ఐదవ ఎగ్జాంపుల్ హోషేయ 1:1-3 వరకు. హోషేయ గ్రంథం అంతా కూడా ఆ, దేవుడి ప్రేమ ఎక్కువగా దాంట్లో రివీల్ అయ్యింది. హోషేయ ప్రవక్త రాసిన గ్రంథము, దాంట్లో దేవుని ప్రేమ ఇజ్రాయేళ్ల పట్ల ఎంత గొప్పగా ఉందని బాగా వివరించాడు. దాన్ని అంటే వాళ్ళు ఎంతగా ప్రేమించినా కూడా వాళ్ళు దూరం అయిపోతున్నారనే బాధతో ఆయన వాళ్ళకి చెప్పడానికి హోషేయ ప్రవక్తకి ఏం చెప్తాడు, ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమని చెప్తాడు. అప్పుడు హోషేయ వెంటనే వింటాడు. ఆయన మాట విని ఒక గోమెర్ అనే స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఆమె వ్యభిచారంలో పట్టుబడి ఉంటుంది. వ్యభిచారం చేసే స్త్రీ. దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లల్ని తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాను. ఆయన క్రియారూపకంగా చూపిస్తున్నాడు వాళ్ళకి, మీరు నా బిడ్డలయ్యుండి మీరు తప్పు చేస్తున్నారు, మీరు నాకు దూరం అయిపోతున్నారు అని చెప్పి ఎంత బాధపడుతూ ఉన్నాడు. ఈ విధంగా దేవుడు తన కృపను పాపం చేస్తున్న మన మీద మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో ఆయన తన కృపను కుమరిస్తూ ఉన్నాడు. ఆయన కృపచేత మనల్ని రక్షించాడు. ఆయన కృపచేత మనల్ని క్షమించాడు. ఆయన కృపచేత మన మీద ప్రేమ కుమ్మరిస్తూ ఉన్నాడు. ఇంతటి గొప్ప కృపను మనం అర్థం చేసుకుంటే మనలో చాలా చేంజెస్ వస్తాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా దేవుని కృపను వీళ్ళు అనుభవిస్తున్నారు అనే విషయము అర్థమయ్యేటట్టుగా చెయ్యాలి మనం. దానివల్లే దేవునికి మహిమ. దానివల్లనే ఇతరులను దేవుని దగ్గరికి, దేవుని రాజ్యంలోకి మనం తీసుకురావచ్చు. కాబట్టి వింటున్న వారందరూ కూడా చక్కగా దేవుని కృప అనుభవిస్తూ ఇతరులను కూడా ఆ కృపలోకి తీసుకురావాలని ప్రభువు నామమున కోరుతూ చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. దయమేడ యేసునాయన, ఈరోజు మీరు చెప్పిన మాటలు తండ్రి మా హృదయాల్లో స్థిరపడేటట్టు చూడండి తండ్రి. దేవుని కృపను అందరూ అనుభవించాలి అనే ఆలోచన కలిగి ఉండేటట్టు చేయమని, మా అందరి మీద కృప కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.